पूरा लोकल। చెప్పండి. ప్రవీణ్ కుమార్ సార్ నా పేరు. అంటే మా జైనూరు నుంచి కోహినూరు ఊరికి వెళ్తుండే సార్. జైనూరు నుంచి కోహినూరు వెళ్తుంటే మా అమ్మ ఒక రాఘపూర్ అనే ఊరి గ్రామం దాటిన తర్వాత ఒక చెట్టు పొదలలో తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి డాక్టర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేస్తామన్నారు సార్. ఇప్పుడైతే అవును సార్, పొద్దున్న వచ్చిండ్రు. టెస్ట్లు చేయలేదు సార్, ఇంకా చేయాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయకుండానే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే ఏం కన్ఫర్మేషన్ చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు. రేపు జరిగింది అని కొడుకు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగా చిత్రీకరించి దీన్ని క్లోజ్ చేద్దాం, ఎప్పట్లాగానే క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు. ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు. దయచేసి దీంట్లో మతతత్వాన్ని తీసుకురాకండి. మేము మాట్లాడితేనేమో మతతత్వం అని అంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నది? మతతత్వాన్ని దీన్ని చేయొద్దు. దీని మహిళకి జరిగిన అన్యాయంగానే చూడాల్సిందిగా మేము కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇప్పుడు సూపరింటెండెంట్ మాట్లాడినప్పుడు హర్ కండిషన్ స్టేబుల్, ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అందుకని ఫేస్ గుర్తుపట్ట రాకుండా ఉంది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారని చెప్పారు. కానీ ఇంకా ఇంటర్నల్గా తనకి అత్యాచారం జరిగిందా అంటే ఇంతవరకు ఇప్పుడే అప్రూవల్ వచ్చింది మాకు ఇన్వెస్టిగేషన్స్కి, సో చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు అది చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా నడుస్తున్నారు. సో వెంటనే రేపు జరిగింది అనేది కన్ఫర్మ్గా వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అమ్మాయికి పూర్తి న్యాయం చేయాలి, అట్ ద సేమ్ టైం వాడికి ఉరి శిక్ష విధించాలి. అది మా డిమాండ్.